రాష్ట్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నది. ఇక నుంచి రైతులకి నీళ్ళు అందించే దిశగా ముందుకు వెళ్ళాలి. ఆ రిజర్వాయర్లు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమైనా పనులు పూర్తి కాకపోతే పూర్తి చేయాలి. నీళ్ళకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మరి కిందికి వదిలివేయాలి, గేట్లు మరి ఎత్తివేయాలనే దాన్ని కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. రైతులకు నీళ్ళు అందించే విషయంలో ఎట్లాంటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారట. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉంది, మనం చదువుదాం. ఆరుతడి పంటలకి సాగునీరు, రైతులకి కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు. 7 లక్షల ఎకరాలకి నీరందించేలా ప్రణాళికలు, తాగునీటికి పొగ మిగులుకు సంబంధించిన జలాల వినియోగం, అదేవిధంగా దేవాదాయుల కింద కూడా 2.74 లక్షల ఎకరాలకు కూడా నీరు అందిస్తున్నారట. అదేవిధంగా నిజాం సాగర్లో 1.24 లక్షలకి సాగునీరు. త్వరలో జిల్లాల వారీగా కూడా నీటి విడుదలకు సంబంధించి కూడా ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలంలో ఆరుతడి పంటల సాగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,01,063 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలనేది నిర్ణయించుకున్నది. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టులలో మిగులు జలాలను పూర్తి స్థాయిలో కూడా రైతులకి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది అనేది కూడా చూస్తున్నాము. సో ఈ మిగులుకు సంబంధించిన జలాలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి మరి ఒడిసి చుక్కా కూడా నీళ్లు అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది అనే దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు 7 లక్షల ఎకరాలకు కూడా నీరు అందించే విధంగా ఈ ఆరుతడి పంటలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ వరికి సంబంధించి కూడా దాదాపు 2 నెలలు 3 నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు ఆ వరి అంతా కూడా కర్రలకు వస్తుంది అని అంటారు వ్యవసాయ లాంగ్వేజ్లో. సో ఈ టైంలో చాలా వరకు కూడా నీరు అవసరము. ఇక్కడే పంట దిగుబడికి సంబంధించి కూడా నీరు అందితేనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆ నీరు అందకపోతే ఈ ఆరుతడి పంటలకు సంబంధించి కూడా మొత్తం దిగుబడి తగ్గించేటటువంటి పరిస్థితులు ఉంటాయి, దిగుబడి తగ్గేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ టైంలోనే మరి దానికి సంబంధించి కూడా ఎక్కువ దిగుబడులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైంలో నీరు అందించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అందించారు. 7 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా నీరు అందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. మిగులు జలాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వెనక్కి పోయేటటువంటి పరిస్థితి లేదు, ముందుకు వెళ్ళాలి. ఆ నీరంతా కూడా రైతులకు అంది వారికి పంటలు అందించే విధంగా, పంటలకు నీళ్ళు అందించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా మరి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు దేవాదుల కింద కూడా 2.74 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా నీరు అందించే విధంగా కూడా మరి దానికి సంబంధించినటువంటి రూపకల్పనలు కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏ విధంగా నీళ్లు అందించాలి, ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏంటి అనేదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో నీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా పంటలు ఎండిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ముందుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతూ ఉంది అంటూ కూడా రైతుల కళ్ళల్లో మరి ఆనందాన్ని చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో అంశానికి సంబంధించి కూడా ఉంది. బ్యాంకులే రైతుల వద్దకు వెళ్ళాలి, ప్రతి రైతుకు సకాలంలో రుణం అందాలి, రుణంతో పాటుగా ఆదాయము పెరగాలి, క్యూర్ అండ్ ప్యూర్ రేర్ అనుగుణంగా మరి ఆ వ్యూహాలు ఉండాలనే దాన్ని కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం అనేది కూడా రైతులకు సంబంధించి కూడా, అంటే బ్యాంకులే రైతుల దగ్గర వెళ్ళాలి, ప్రతి రైతుకు సకాలంలో రుణం తీసుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి అనేదాన్ని కూడా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది చాలా, అంటే రైతులకు ఎంతో ఆసరగా ఉండేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకి చాలా వరకు కూడా నిరంతరం వారు మరి పొలంలోనే పని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎంతో ఇబ్బంది పడుతూ కూడా ఇటు రుణం కోసం కూడా చాలా వరకు కూడా టైం మరి వారికి సరిపోక కూడా అక్కడ లైన్లలో నిలబడి ఆ రుణం కోసం కూడా గంటల తరబడి, రోజుల తరబడి మరి వెయిట్ చేసినా కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క కూడా రైతుల దగ్గరికే వెళ్ళాలి. ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి ఈ కాప్ లోన్ కావచ్చు, ఇంకో లోన్స్ కావచ్చు, సో వారి దగ్గరికే వెళ్ళి ఆ పత్రాలను తీసుకొని అప్లికేషన్ వారితోనే నింపించి అక్కడే సైన్స్ చేయించుకొని వారికి శాంక్షన్ వచ్చే విధంగా, లోన్ శాంక్షన్ అయ్యే విధంగా కూడా
అన్ని చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మరి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రైతులకి ఏ విధంగా వాటర్ ఇబ్బంది జరగకుండా ఈ ఆరుతడికి సంబంధించి పంటకు సంబంధించి నీళ్లు అందించాలంటూ కూడా ఒక ముఖ్యమంత్రి, దాంతోపాటు ఇటు బట్టి విక్రమార్క కూడా ఈ రైతులకు సంబంధించి లోన్ల విషయంలో కూడా రైతులని మరి బ్యాంకులలో గంటలు తరబడి వెయిట్ చేపించి ఇబ్బంది పెట్టడం కన్నా వారి దగ్గరికే వెళ్ళి కూడా మరి ఈ లోన్లు ఇవ్వాలి అంటూ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయంటే ఓవరాల్గా రైతులకి రెండు శుభవార్తలు అని చెప్పుకోవచ్చు. ఒకటి నీళ్ళు అందించే విషయంలో, ఇంకోటి మరి రుణం అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నటువంటి మరి రైతులకి ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అంటే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.